ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అడ్వకేట్ ఉదయకాంత్ గారు. నమస్కారం. ఈ సాయి భగీరథ్ కేసులో ఇప్పటికీ కూడా చాలా మంది అపోజిషన్ నుంచి అంటారు రాజీనామా చేయాల్సిందే, ఎందుకంటే నువ్వు ఇట్లా సహకరిస్తున్నావు కాబట్టి రాజీనామా చేయాల్సిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఫేర్ ఇన్వెస్టిగేషన్ అంటామమ్మా. ఎప్పుడైతే ఒక నేరస్తుడు తన కొడుకు అయినప్పుడు విచారణ ప్రాపర్ గా జరగాలంటే పోలీస్ శాఖ నీ చేతులు ఉంది కాబట్టి, పోలీస్ శాఖను ఇన్ఫ్లుయెన్స్ చేస్తావు కాబట్టి, నీకు గనక చిత్తశుద్ధి ఉండి నీకు నిజంగా న్యాయస్థానాల మీద కానీ లేదంటే విలువలు ఏమైనా ఉంటే గనక నువ్వు ఆ పదవుల నుంచి రాజీనామా చేసేసి పదవుల నుంచి తొలగించుకోగలిగితే, ఆ పదవుల నుంచి బయటకు వెళ్ళగలిగితే ఫేర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. జరిగినప్పుడు ప్రాపర్ జస్టిస్ అందుతుంది. కాబట్టి నువ్వు ఆ పదవుల నుంచి తప్పించుకో అని చెప్పి అడగడంలో తప్పేం లేదు. నైతిక విలువలుండి బాధ్యత రహితంగా బాధ్యత గల వ్యక్తిగా ఈ నిర్ణయం తనే తీసుకోవాలి. ఏమని ఈ ఇన్వెస్టిగేషన్ ఏదైతే నేరారోపణ మోపబడిందో నా కొడుకు మీద మోపబడింది కాబట్టి ఇది ఫేర్ ట్రయల్స్ జరగాలంటే కనుక నేను ఈ పదవులు ఉండొద్దు అని చెప్పి ఇమీడియట్ గా బుద్ధున్నోడైతే రాజీనామా చేస్తాడు. ఆయన బండి సంజయ్ ప్లేస్ ఉంటే నేనైతే రాజీనామా చేసేసి ఇన్వెస్టిగేషన్ చేసుకోండి, అవసరం అయితే ఆ కేసు నేను వాదించుకొని ఆ అక్యూజ్ ఎవరైతే బయటకు ఇంకో అడ్వకేట్ పెట్టుకుంటా. నేను అడ్వకేట్ కాకపోతే ఇంకో అడ్వకేట్ పెట్టుకుంటా. తప్పే ఒప్పు అవుతుంది. తప్పు చేయనప్పుడు నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు కదా. నువ్వు పారిపోవాల్సిన అవసరం ఉన్నది. నువ్వు పారిపోయినావు కాబట్టే కదా ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి. అదే రోజు నిన్ను కనుక అరెస్ట్ చేసేసి జైలుకు రిమాండ్ చేసి పంపించి ఉంటే ఇంత జరగకపోయింది. ఇప్పుడు నా కన్సర్న్ ఒకటే, ఎప్పుడైతే నీ మీద నేరారోపణ మోపబడిందో నువ్వు నిలబడి నువ్వు రుజువు చేసుకుని తప్పు చేయలేదని చెప్పి నువ్వు పారిపోవడం వల్ల నీకు బ్లేమ్ అవుతుంది, నీ తండ్రికి బ్లేమ్ అవుతుంది, నీ పార్టీకి బ్లేమ్ అవుతుంది. అన్నిటికంటే ఎక్కువ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద ఒక బ్యాడ్ రిమార్క్ అయితే తప్పు ఒప్పు మొత్తానికైతే అది సోషల్ మీడియాలలో కానీ న్యూస్ ఛానల్స్ ప్రజల్లో ఒక వైరల్గా మారిపోయేసి ప్రభుత్వం మీద ఒక డిఫమేటరీ స్టేట్మెంట్స్ ఎన్నో పడతా ఉన్నాయని చెప్పి నా ఒపీనియన్.